డివోటీస్ ఈరోజు హరే కృష్ణ డియర్ డివోటీస్ ఈరోజు తెలుగు కార్యక్రమం ఎవ్రీడే భగవద్గీతకు అందరికీ స్వాగతం అండి. లెటెస్ట్ టేక్ ద బ్లెస్సింగ్స్. మన ఇష్కాన్ శేషాద్రిపురం డిటీస్ ఇక్కడ ఉన్నారు మనకి. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మాయి की जय, निताय चैतन्य की जय, वामनदेव की जय, परशुराम की जय, गिरि गोवर्धन की जय, नरसिम्हा भगवान की जय, पंच तत्व की जय, गुरुदेव की जय. जय శ్రీల ప్రభుపాదికి జయ. లెట్ us స్టార్ట్ అవర్ ప్రేయర్స్ అండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवाशादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे. ఈరోజు మనం చూడబోయే శ్లోకాలు 18వ చాప్టర్ నుంచి 41, 42. మాతాజీ శ్లోకం కెన్ యూ డిస్ప్లే మాతాజీ? యా. 41. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావా ప్రభవైర్గుణై. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావా ప్రభవైర్గుణై. మాతాజీ ట్రాన్స్లేషన్. ఓ పరంతప, ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావం అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు విభజింపబడుదురు. థ్యాంక్ యూ మాతాజీ. డివోటీస్ ఎవరైనా చదువుతారా? 41 శ్లోకం ఒకటే. హరే ప్రభు హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. ఫస్ట్ మాతాజీ అడిగిన మాతాజీ చదవండి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ నైస్. సో ఇప్పుడు 42. సమోదమస్ తపస్సౌచం శాంతిర్ ఆర్జవం ఏవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సమోదమస్తపస్సౌచం శాంతిర్ ఆర్జవం ఏవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ట్రాన్స్లేషన్ ప్లీజ్ మాతాజీ. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుస్ ఎవరన్నా చదవని అవుతుందా? ఈ శ్లోకం చదువుతారా లేకపోతే మాతాజీసే చదవనీనా? ఓకే, ఎవరైనా చదవండి డివోటీస్, ఎవరైనా ఒకరు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సమోదమస్తప శౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. హరే వెరీ నైస్, థ్యాంక్ యూ మాతాజీ. సో స్వామివారు మళ్ళీ ఈ శ్లోకంలో నుంచి 41లో నుంచి మళ్ళీ కొత్త సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ 41లో ఏం చెప్తున్నారంటే వివిధ వర్ణాల గురించి స్వామివారు చెప్తున్నారు. దాని తర్వాత ఇది సమ్మరైజ్ చేసి చెప్పిన తర్వాత ఒక్కొక్కటిది స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు 42లో నుంచి. సో మనం ఇక్కడ 41లో ఏం చెప్తున్నారు అని చూస్తాం. బ్రాహ్మణ క్షత్రియ విసాం అంటున్నారు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, విసాం వైశ్యుడు, శూద్రుడు, చ పరంతప కర్మాణి
ప్రభివి భక్తాని పరంతప అనని సంబోధిస్తున్నాడు. ఎవరిని? అర్జునుణ్ణి. ఏమనని? శత్రువుని శిక్షించిన వాడు అనని, ఓ పరంతప అనని స్వామివారు అర్జునుణ్ణి హీఈస్ జస్ట్ కాలింగ్ అన్నమాట, సంబోధించడం. ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్ర వీళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తున్నారు అని థర్డ్ అండ్ ఫోర్త్ లైన్లో స్వామి చెప్తున్నారు. ఎలా డిస్టింగ్విష్ చేస్తున్నారు? కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావైర్ గుణైర్. కర్మాణి ప్రవిభక్తాని ఎలా డిస్టింగ్విష్ చేస్తున్నారంటే స్వభావ ప్రభావైర్ గుణైర్. ఆ గుణాలు పట్టి త్రిగుణాలు. త్రిగుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాల పట్టి ఈ ఒక కేటగిరీస్ చేస్తున్నారు అనని కేటగరైజ్ చేస్తున్నారు అనని స్వామివారు చెప్తున్నారు. ఏంటేంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దేన్ని బట్టి? గుణాలు, క్వాలిటీస్, 3 మోడ్స్, త్రిగుణాలను బట్టి. సో ఇక్కడ మనము ఇన్ డెప్త్, ఇన్ డీటెయిల్ ఈ శ్లోకం గురించి మనము చర్చించుకుంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఈస్ గోయింగ్ త్రూ అన్నమాట. ఆ సైకిల్, జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సైకిల్ వెళ్తూనే ఉంది కదా. మళ్ళీ మళ్ళీ పుట్టుక మళ్ళీ ఎన్నో ఎన్నో జన్మాలు తీసుకుంటూనే ఉంటున్నాడు కదా. సో బర్త్ ఆఫ్టర్ బర్త్ అన్నమాట. ఒక బర్త్ నుంచి ఇంకొక బర్త్కి, ఒక పుట్టుక నుంచి ఇంకొక పుట్టుకకి వెళ్ళేటప్పుడు ఆ ఒక ముద్రలు అన్నది పడిపోతుంది కదా. ఈ ప్రీవియస్ పుట్టుకలో ఉన్న ఆ చేసిన ఒక కార్యాలు, అప్పుడున్న ఆ ఒక సరౌండింగ్స్, దానివల్ల ఒక విధమైన ఒక ముద్ర అనేది పడిపోతుంది ఆ ఒక ఆత్మకి. ఆ ఆత్మ మళ్ళీ పుట్టుక అనని తీసేటప్పుడు మళ్ళీ డిఫరెంట్ రకాల సిట్యువేషన్స్ అన్నమాట, డిఫరెంట్ రకాల మనుషులతో ఉండడం అని. సో రకరకాలుగా. సో ఇలా ముద్రలు అన్నది ఇట్ ఇస్ కీపింగ్ ఆన్ గోయింగ్ కదా. ఒక్కొక్క జన్మకి ఆ ముద్రలు అన్నది, ఆ అన్నది పోతూనే ఉంది ఒకదాని మీద అని. సో ఒక వ్యక్తి పుట్టుక అన్నది, న్యూ బార్న్ పుట్టాడంటే ఆ ఒక వ్యక్తికి స్వభావం అనేది ఉంటుంది. ఆ స్వభావం అంటే ఎలా? ఆ క్వాలిటీ, ఒక పర్సనల్ క్వాలిటీ అని ఉంటుంది. ఆ పర్సనల్ క్వాలిటీ దేన్ని బట్టి వస్తుంది? ఆ పూర్వ జన్మాలు ఉన్న ఆ ఒక ముద్రలు వల్ల, అవే వాసనలు అని అంటాం కదా. సో దాన్ని బట్టి ఉంటుందని అన్నమాట వాడు ఒక స్వభావం. సో ఆ స్వభావం ఇప్పుడు మన పిల్లలలో కూడా చూస్తాం, మన చిన్న బిడ్డలలో కూడా కొన్ని వాళ్ళకు నచ్చినాటి ఉంటుంది, కొన్ని నచ్చకున్నటి ఉంటుంది. కొన్ని మనం ఏది పెడితేనే పిల్లలు కొన్ని తింటారు, కొన్ని తినరు. కొన్ని యాక్టివిటీస్ కూడా ఎవరన్నా మనుషులు ఇంటికి వస్తే వాళ్ళకు నచ్చదు, ఎవరు కామ్గా ఉండాలనుకుంటారు. లేకపోతే కొన్ని మంది బిడ్డలు అందరితో ఉండాలని అనుకుంటారు. కొన్ని మందికి గుడికి వెళ్తే, కొన్ని బిడ్డలకి ఆ చిన్నప్పుడే మనకు తెలిసిపోతుంది, గుడికి వెళ్తే చాలా సంతోషంగా కామ్గా ఉంటారు బిడ్డలు. సో అలా అవన్నీ స్వభావం అన్నమాట. ఎలా వస్తుంది అది? జన్మాలు ఉన్న ఆ ముద్రల వల్ల అవి వస్తుందన్నమాట. ఇప్పుడు ముందు జన్మ తీసేదానికి ముందు ఉన్న ఆ ముద్రల్లో ఏది ఫాలో అవుతుందో అది ఆ తీసిన జన్మలో, ఇప్పుడు లాస్ట్ బర్త్లో వాడు ఒక గుణం ఏది, ఇది ఒక సత్వగుణంలోనో రజోగుణంలోనో ఉన్నారనుకోండి, అప్పుడు తర్వాత పుట్టుకనని తీసినప్పుడు అదే వచ్చేసి అధికంగా కనపడుతుంది. ఆ రజోగుణమో, ఆ తమో గుణమో, ఆ సత్వగుణమో ఏదైతే ఆ ముద్ర ఉందో, ఆ స్వభావం ఉందో అదే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి అదే స్వామివారు ఇక్కడ ఏమంటున్నారు? 4 రకాలుగా, వివిధ రకాలు, 4 రకాలుగా దాన్ని కేటగరైజ్ చేస్తున్నారు అని అంటున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రనని ఆ గుణనలాలు పట్టి, వాడు చేసే ఒక కార్యాలు పట్టి, కర్మలు పట్టి ఈ 4 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ఈ 4 రకాలుగా డివైడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. అసలు ఎవరు చేశారు దీన్ని? ఈ డివిజన్
ఈ 4 రకాలు అన్న కేటగిరీ ఎవరు చేశారు? అది స్వామివారే సృష్టించారు. స్వామివారే చేశారు. చెప్తున్నారు గదా! చతుర్వయ మయా సృష్టం అననని 4 వర్ణాలు అనని. అది దేని బట్టి ఉంటుంది? గుణకర్మ విభాగః. అవి ఆ గుణాలు, ఆ చేసే ఒక కార్యాలు బట్టి ఉంటుంది. ఏదైతే ప్రామినెంట్ గా కనపడుతుందో ఆ పుట్టుక, ఆ స్వభావం ఒకటి ఉంటుంది వాడికన్నా ఒక గుణాలు, కొన్ని కార్యాల మీద వాడికి చాలా చాలా ఎలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అది చేసే దాన్ని బట్టి ఈ 4 రకాలు అని అంటున్నారు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుని తీసుకుంటాం అనుకోండి. బ్రాహ్మణుడిలో ఎలా ఉంటుందంటే ఆ సత్వగుణం అని అన్నది ప్రామినెంట్గా ప్రాముఖ్యంగా ఉంటుంది సత్వగుణం. తర్వాత రజోగుణం సెకండరీ నెక్స్ట్ అన్నమాట, ద్వితీయగా ఉంటుంది రజోగుణం. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎందుకంటే సత్వగుణం ఎక్కువ ఉంది కదా, ప్రామినెంట్గా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగానే ఉండటం అనేది ఉంటుంది. ఎవరు? బ్రాహ్మణులు. ఇదే క్షత్రియుల్లో రజోగుణం ఎక్కువ ప్రామినెంట్ కలిగినది ఉంటుంది, ఫస్ట్ అన్నమాట, ఎక్కువగా ఉండేది. తర్వాత క్షత్రియుల్లో సత్వగుణం సెకండరీగా ఉంటుంది, ద్వితీయగా ఉంటుంది సత్వగుణం. అందుకనే వాళ్ళు ఎప్పుడు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఎలా చెప్పడం, గవర్నమెంట్లోనో లేకపోతే ఆ ప్రజల్ని చూసుకోవడంలోనో అలాంటి అడ్మినిస్ట్రేషన్లో ఉంటారనమాట క్షత్రియులు కదా. ఎందుకంటే వాళ్లకు ఎక్కువగా అధికంగా ఉండే గుణం ఏంటి? ఆ రజోగుణం. అయితే సత్వగుణం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ సత్వగుణం అన్నది ఆ ద్వితీయగా ఉంటుంది. ఇదే బ్రాహ్మణుడిలో ఆ సత్వగుణం అన్నది ప్రాముఖ్యతం ఎక్కువగా ఉంటుంది, ప్రామినెన్సీ ఎక్కువగా ఉంటుంది సత్వగుణం. అది అక్కడ డిఫరెన్స్ అన్నమాట. సో అందుకని వీళ్ళు ఎవరైతే క్షత్రియ, ఎవరికైతే రజోగుణం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూనే ఉంటారు, కార్యాలు. వాళ్ళకి అంత కంట్రోలింగ్ అన్నమాట, ఇది కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ చేయాలి అని. ఎందుకు? ఆ రజోగుణం ఎక్కువ అని అన్నమాట. తర్వాత వైశ్యాస్ వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే రజోగుణం, వైశ్యాస్లో కూడా రజోగుణం ప్రామినెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎలా? క్షత్రియుల్లాగే వైశ్యాస్కి కూడా రజోగుణం ఎక్కువగా ఉంటుంది. అయితే క్షత్రియులకి సత్వగుణం అన్నది సెకండరీగా, ద్వితీయగా ఉంది. అయితే ఇక్కడ వైశ్యులకి తమోగుణం అన్నది ద్వితీయగా ఉంటుంది. అందుకనే వైశ్యులు ఎప్పుడు అలా రాజ్యాంగం, అది కంట్రోలింగ్ అన్న వాటిల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఈ వైశ్యాస్కి రజోగుణం హరే ఉంది. కృష్ణ మాతాజీ, తర్వాత ఒకసారి బ్రాహ్మణులు చెప్పరా, అక్కడ నాకు నెక్స్ట్ సరిగ్గా రాలేదు, వినిపించలేదు. చెప్తా మాతాజీ. ఐ విల్ కనెక్ట్ చేస్తాను నేను. వైశ్యాస్కి రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తమో గుణం ద్వితీయగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు మనీ, ఆ డబ్బులు దాన్ని డీల్ చేయడంలోనే ఉంటుంది. స్త్రీలు ఎప్పుడు గవర్నింగ్ అన్నమాట, ఎలా అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలా, యాక్టివిటీస్ ఎలా కంట్రోల్ చేయాలి అని. కంట్రోల్ ఎవరిని? వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం. అదే వైశ్యులకి కంట్రోలింగ్ ఉంటుంది, ఎందుకు? రజోగుణం ప్రామినెంట్గా ఉంది కాబట్టి. అయితే అక్కడ తమో గుణం కూడా ద్వితీయగా వచ్చింది కాబట్టి కంట్రోలింగ్ వచ్చేసి వాళ్ళు డబ్బుల్ని కంట్రోల్ చెయ్యాలా, ఎలా బిజినెస్ చెయ్యాలా మనం బాగా అని వాళ్ళు దాంట్లో చాలా బాగా ఉంటారనమాట వైశ్యాస్. బ్రాహ్మణాస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ప్రముక్తత సత్వగుణానికి ఉంటుంది. సత్వగుణం ఇస్ ద ప్రామినెంట్ అన్నమాట. సెకండరీ ఏదంటే రజోగుణం. వాళ్ళకి బ్రాహ్మణాస్ దగ్గరికి తమో గుణం అన్నది వెళ్ళదు. వాళ్ళకి సత్వగుణం, రజోగుణం అని ఉంది. సత్వగుణం ప్రామినెంట్గా ఉంటుంది, రజోగుణం అన్నది ద్వితీయ సెకండరీగా ఉంటుంది. అందుకనే వాళ్ళు బ్రాహ్మణాస్ ఆ సత్వగుణం అన్నది ఎక్కువగా ప్రామినెంట్గా ఉండేదాని వల్ల వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా, వాళ్ళు ఏది ఆలోచన చేస్తే కూడా
వాళ్ళు దేని వరకు కావాలో అదే వాళ్ళు. అందుకోసమే వాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉండడం అని అన్నది ఉంటుంది బ్రాహ్మణాస్కి. వైశ్యాస్కి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు శూద్రాస్లో ఎలా ఉంటుందంటే తమో గుణం ప్రామినెంట్ వాళ్ళకి. తమో గుణం ప్రామినెంట్. సెకండరీగా ఉండేది రజోగుణం. సో ఇదన్నమాట. ఇది వెరీ వెరీ ఇంటర్లింక్. ఈ త్రిగుణాలు ఈ 4 వర్ణాల్ని ఎలా ఎలా కేటగరైజ్ చేస్తున్నారు, ఎంత అందంగా నేను చూడండి. దట్ ఈస్ రియాలిటీ కదా. మనం అందరం డే టు డే చూస్తున్నాం, మనం డే టు డే ఎక్స్పీరియన్స్ అవుతున్నాం ఇవన్నీ కదా. సో శూద్రులకి ఆ తమో గుణం అన్నది ప్రామినెన్సీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆ రజో గుణం అన్నది వాళ్ళకి సెకండరీ, ద్వితీయగా ఉంటుందన్నమాట. సెకండరీగా ఉండేది అది. అందుకని ఎప్పుడైతే ఎక్కువగా ఏది ఉందో అదే కదా బయటికి పడుతుంది. వాళ్లకు ఆ అజ్ఞానం, ఆ ఇగ్నోరెన్స్ అన్నది కంప్లీట్గా ఎక్కువ. అందుకనే శూద్రాస్ తమో గుణం ఎక్కువ అని అంటున్నారు. సో ఈ 4 వర్ణాలలో ఒకటి ప్రామినెంట్గా ఉండేదాని వల్లనే వాళ్ళు అలా కేటగరైజ్ చేస్తున్నారు. బ్రాహ్మణాస్లో సత్వగుణం ప్రామినెన్సీ ఎక్కువ, క్షత్రియాస్లో రజోగుణం ప్రాముఖ్యత ఎక్కువ, వైశ్యాస్లో రజోగుణం ప్రాముఖ్యత ఎక్కువ. అయితే క్షత్రియ వైశ్య ఇవి రెండు వచ్చేసి తేడా ఎక్కడొచ్చిందంటే ద్వితీయ ఏముంటుంది, క్షత్రియుల్లో సత్వగుణం ఉంటుంది ద్వితీయగా, సెకండరీగా. అదే వైశ్యాస్లో ద్వితీయగా ఉండేది తమోగుణం. అది అక్కడ వెరీ బిగ్ డిఫరెన్స్ అన్నమాట. శూద్రులలో తమోగుణం ప్రామినెంట్గా ఉంటుంది, రజోగుణం సెకండరీగా ఉంటుంది. ఇది 4 వర్ణాలు అని స్వామివారు వెరీ క్లియర్గా చెప్తున్నారు. పుట్టుకలో ఆ స్వభావం అన్నది, ఆ పూర్వజన్మ ఇంప్రెషన్స్ అన్ని ఏ ఉన్నాయో అదే స్వభావంగా ఉంటుంది ఒక వ్యక్తి పుట్టినప్పుడు, జన్మ తీసినప్పుడు. దాంతో పాటుకు వాడు ఏ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్గా చేస్తున్నాడో అలా దాంతో కేటగరైజ్ అవుతుంది, త్రిగుణాలతో కేటగరైజ్ అవుతుంది ఈ 4 వర్ణాలు. వాడు అలా కేటగరైజ్ చేయబడుతున్నాడు. ఎలా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్రులుగా అని అంటున్నారు. తర్వాత ఇప్పుడు బెస్ట్ ఆఫ్ అన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నిటికన్నా బెస్ట్ ఏదంటే డివోటీ అన్నమాట. డివోటీ, ప్యూర్ డివోటీ అన్నమాట. ఎలా అంటే అన్నిటికన్నా పైన అధికంగా. ఎలా అంటే ఇప్పుడు ఇదే కరెక్టు, ఇది తక్కువ, బ్రాహ్మణులదే ఎక్కువ, క్షత్రియులది తక్కువ, దానికన్నా వైశ్యాస్ తక్కువ, దానికి అలా ఏమీ కాదు. ఇది ఎక్కువ ఇది తక్కువ నన్నా ఇదే ఏది కానే కాదు. ఎవరైతే వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ శాస్త్రాల ప్రకారం కరెక్ట్గా చేస్తున్నారో, ఎవరిని మెప్పించడం కోసం చెయ్యాలి అనిందే మెయిన్ పాయింట్ అక్కడ. ఎవరైతే వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఆ దేవాది దేవుడు భగవంతుడు కృష్ణుణ్ణి మెప్పించడం కోసం చేస్తున్నారో వాళ్ళే ఉన్నతమైన స్టేజ్. అన్నిటికన్నా ఈ 4 స్టేజుల్లో ఏది ఉన్నతం కాదు. ఎవరైతే స్వామివారిని మెప్పించే దానికోసం చేస్తున్నారో వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్, దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. ఇట్ డస్ నాట్ బ్రాహ్మణ కులమా లేకపోతే శూద్ర కులమా, ఇట్ డస్ నాట్ మ్యాటర్ అండి. ఏది మ్యాటర్స్ అంటే మనం రోజు చాంటింగ్ చేస్తున్నామా, రోజు భగవద్గీత, భాగవతం అన్న ఈ ఒక శాస్త్రాలు వింటున్నామా, మన వల్ల అయితే చదువుతున్నామా, మనము ఆ భక్తుల సాంగత్యంతో ఉన్నామా, తర్వాత చాలా ముఖ్యం మనము ఆ కృష్ణ ప్రసాదంనే భోంచేస్తున్నామా, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదైతే ఇవి ఎవరు పాటిస్తున్నారో వాళ్ళు ఈ ఒక త్రిగుణాలలో నుంచి అన్నిటికీ అధికంగా దే విల్ రైజ్ అబౌవ్ ఆల్ దిస్ త్రిగుణాస్ అని చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకు. మళ్ళీ ఇప్పుడు స్వామివారు అన్ని సమరైజ్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలా ఈ 4 వర్ణాలు వివిధ వర్ణాలు అని చెప్పారు. దేంట్లో 41లో 42లో ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీని
ఇన్ డెప్త్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నా 42లో మనం ఏం చూస్తున్నాం, సమోదమస్ తపస్ శౌచన్. శౌచం క్వాలిటీస్ చెప్తున్నారు. ఎవరు క్వాలిటీస్? బ్రాహ్మణుడికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అనని స్వామివారు క్లియర్గా 42లో చెప్తున్నారు. సమో అని అంటున్నారు. సమో పీస్ఫుల్గా, ఎప్పుడు నెమ్మదిగా ఉండటం అన్నమాట. నెమ్మదిగా ఉండటం అన్నదంటే ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే ఆ మైండ్ అన్నది ఆ ఆ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు ఆ నెమ్మతనన్నది వస్తుంది కదా. ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఫస్ట్ క్వాలిటీ, ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ సమో, ఆ నెమ్మది, ఆ పీస్ఫుల్నెస్. తర్వాత దమస్ అంటున్నారు. దమస్ 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 అనేది మైండ్ కంట్రోలింగ్ ద మైండ్. తర్వాత తప, ఆస్టారిటీ, తపస్ చేసేది. తప అంటే నియమాల్ని పాటించేది అని అనమాట. ఎలా నియమాల్ని పాటించేది? నియమాల్ని పాటించేదంటే ఇప్పుడు డివోటీస్, తర్వాత ఈ బ్రాహ్మణులు, వాళ్ళందరూ కొంచెం కొంచెం అనీజీగా ఉన్నాటి కూడా చేస్తారు. ఎలా? ఒక ఏకాదశి పాటించడం, కృష్ణాష్టమి, జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండడం, రాధాష్టమి రోజు ఉపవాసం ఉండడం అన్న అలాంటి ఆ ఆస్టారిటీస్ అన్నటి పాటిస్తారనమాట. ఇన్కన్వీనియంట్గా వాళ్లకు ఉంటే కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. అయితే ఇది విమ్సికల్గా ఏదో నేను ఈరోజు ఒక 4 రోజులకి నేను ఏం భోంచేయకుండా ఉండడం అలా కాదు. ఇవన్నీ శాస్త్రాలు చెప్పినట్టు వాళ్ళకై వాళ్ళుగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యేది కాదు. శాస్త్రాలు ఎలా చెప్పుతుందో అలాంటి ఒక నియమాల్ని, అలాంటి ఒక ఆస్టారిటీస్ని పాటించడం అన్నమాట ఆ తపస్ అన్నది. అలా పాటించే దానివల్ల ఏమైతుంది? మైండ్ కంట్రోల్ అవుతుంది. మైండ్ కంట్రోల్ అయ్యే దానివల్ల ఏమైతుంది? ఫైనల్గా ఆ నెమ్మది అన్నది వస్తుంది. సో ఇదంతా ఇంటర్లింక్, సమో దమస్ తప అని అన్నది. సో అది ఒక క్వాలిటీ. తప ఫస్ట్ సమో పీస్ఫుల్నెస్, తమస్ కంట్రోల్ మైండ్, తప ఆస్టారిటీ, తపము, శౌచం. శౌచం వెరీ ఇంపార్టెంట్. శుభ్రత. శౌచం అన్నది ఇప్పుడు తప, తమస్ అన్నది ఇంటర్నల్, లోపల మనం సూక్ష్మం అంటున్నారు. సూక్ష్మంగా క్లీన్గా ఉండేది. ఇది వచ్చేసి శౌచం, బయటికి క్లీన్గా. ఎలా? బ్రాహ్మణన్ అన్నవాడు, ఆ డివోటీస్ అన్నవాళ్ళు రోజు 3 పూటలు స్నానం చేసేది, తర్వాత ఆ శాస్త్రాలు చదివేది, మళ్ళీ వాళ్ళ చుట్టుపక్క శుభ్రంగా పెట్టుకోవడము, ఇవన్నీ శౌచం కింద వస్తుంది కదా. సో ఇవన్నీ అవుట్ సైడ్ క్లెన్లీనెస్. బయటికి. లోపలికి ఎలా క్లెన్లీనెస్? లోపలికి అంటే మైండ్ కంట్రోల్గా ఉంచుకోవడం. మైండ్ కంట్రోల్గా ఉంచుకోవడం అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒక శాస్త్రాలు చదవడం, తర్వాత భగవద్గీత వినడం, చాంటింగ్ చేయడం, ఇవన్నీ కదా. సో ఇది అని అనమాట. ఇది శౌచం. తర్వాత శాంతిర్ అన్నది ఓర్పు. ఓర్పు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ బ్రాహ్మణ. ఓర్పు. ఆర్జవం, హానెస్టీ. ఆర్జవం చాలా నెమ్మదిగా ఉండటం, సింపుల్గా ఉండడం. ఆర్జవం. బ్రాహ్మణుడికి ఎలా ఉంటుందంటే తనకు రియాలిటీ ఏమని తెలుసు. ఇది వచ్చేసి అశాశ్వతం కదా. ఇది ఈ ఒక మెటీరియల్, ఈ ఒక భౌతిక ప్రపంచం అన్నది అశాశ్వతం, ఏది నిరంతరం కాదు, అన్ని టెంపరీ. ఆ బ్రాహ్మణుడు క్వాలిటీస్ ఉన్న వాడికి తెలుసు ఇది అశాశ్వతం అని. వాడు ఎలా ఉంటాడంటే లోపల ఒకటి మనసులో పెట్టుకొని బయటికి వేరే రకంగా మాట్లాడేది, ఆ డ్యువాలిటీ అని అన్నది ఉండదు. ఆ 2 రకాలుగా మాట్లాడేది అని అన్నది ఉండదు. ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్, సింప్లిసిటీ అని అన్నది ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడన్నమాట. జపం చేసినప్పుడు ఆలోచన వచ్చింది, మామయ్య టికెట్ బుక్ చేసుకుంటా అని. మాతాజీ, క్యాన్ యూ జస్ట్ మ్యూట్? మాతాజీ మ్యూట్ చేసుకుంటారా? థ్యాంక్ యూ. సో ఎప్పుడు అంటే హానెస్టీగా ఉంటాడనమాట. ఆర్జవం. జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం.
సో ఎప్పుడు హానెస్టీగా ఉంటాడు. ఆ డ్యువాలిటీ అన్నది ఉండదు. ఎందుకంటే తనకి హీ డజంట్ కేర్ అన్నమాట. తనకు కావాలన్నది ఏంటి, తను అనుకున్నది ఏంటి, భగవంతుడి పాదాలకి చేరుకోవాలా, నేను ఆ కృష్ణ కాన్షియస్లో నెక్స్ట్ లెవెల్కి రావాలని అన్నదే వాడి ఒక ధీమాగా ఉంటుంది. దట్ ఈస్ ద గోల్ అన్నమాట. సో ఎవరు ఏం అనుకుంటున్నారు అని అనేది ఇట్ ఈస్ నో మ్యాటర్ డివోటీ అన్న వాడికి ఇంకా బ్రాహ్మణులకి. సో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు వాట్ ఎవర్ దే థింక్, మనసులో ఏముంటుందో రెండు రకాలుగా పెట్టి మాట్లాడారు. ఎప్పుడు ఏమనుకుంటున్నాడో అది డైరెక్ట్ గా చెప్పేస్తారు అనమాట, ఏ ఒక భయం లేకుండా. సో అది ఆర్జవం అని అంటున్నారు ఇక్కడ. ఎప్పుడైతే అట్ట స్ట్రైట్ గా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారో ఎవరు వాళ్ళని తప్పు కనిపెట్టరు కదా. ఎప్పుడో ఒకసారి స్ట్రైట్ గా ఎప్పుడు డ్యూయల్ గా మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి సడన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాడంటే వాళ్ళని తప్పు కనిపెడతారే గాని ఎప్పుడు ఒకే రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తిని ఎవరు తప్పు అన్నది కనిపెట్టరు అనమాట. ఆ ఆఫెన్సివ్నెస్ ఉండదు. సో అది శాంతిర్ ఆర్జవం ఏవచ. తర్వాత జ్ఞానం, శాంతిర్ మనం మాట్లాడుకున్నాం, ఆర్జవం అని చెప్పేసుకున్నాం కదా. జ్ఞానం నాలెడ్జ్ దేన్ని గురించి తెలుసుకుంటున్నాం మనం, దీనికి ముందు కూడా చూసాం. సో నాలెడ్జ్ తర్వాత ఆ విజ్ఞానం అంటున్నారు. జ్ఞానం అన్నది ఫుల్ నాలెడ్జ్. ఎప్పుడు బ్రాహ్మణులు, దాని తర్వాత ఇంకా ప్యూర్ డివోటీస్, వాళ్ళకి ఎప్పుడు దే ఆర్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు జ్ఞానం పొందిన వాళ్ళుగానే ఉంటారు కంప్లీట్గా. తర్వాత ఇక్కడ విజ్ఞానం అంటున్నారు. ఈ విజ్ఞానం అన్నది ఏంటి, ఎప్పుడైతే తను పొందిన జ్ఞానాన్ని తను ఫాలో అవుతున్నాడో తర్వాత దాన్ని వచ్చేసి ఆ ఆత్మ సాక్షాకారం అన్నది, ఆ సెల్ఫ్ రియలైజేషన్, ఆ జ్ఞానం ద్వారా తను పొందిన ఆ జ్ఞానం ద్వారా ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది వస్తుంది. ఆ ఒక ఆత్మ సాక్షాకారం అన్నది ఎలా వస్తుంది, అది భగవంతుడు దయతో, ఆ ఒక గురు కృప వల్ల, గురు కృప వల్ల ఆ ఆత్మ సాక్షాకారం, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఏర్పడుతుందన్నమాట. అది విజ్ఞానం. ఆ జ్ఞానం అన్నది విజ్ఞానంగా మారుతుంది. తర్వాత ఆస్తిక్యం, జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం. బ్రాహ్మణులకి ఆ శాస్త్రాలు వేదాలు వాటి మీద అతీతమైన ఒక నమ్మకం ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అందుకోసం వాళ్ళు ఈ శాస్త్రాలు అన్నీ బాగా వాళ్ళకై వాళ్ళు దాన్ని పొంది వాళ్ళు చదువుకొని దాన్ని అందరికీ పంచే ఒక క్యారెక్టర్స్ అనేది వాళ్లకు ఉంటుంది. అందరికీ నేర్పించడం, అందరికీ వాళ్ళు ఫాలో అవుతున్నారా అని ద హోల్ ఎంటైర్ సొసైటీకి వాళ్ళు నేర్పించడం అన్నది జరుగుతుంది. ఆస్తిక్యం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్. ఇది బ్రాహ్మణులకు ఉండే క్వాలిటీస్ అని బ్రహ్మకర్మ స్వభావజం అని స్వామివారు క్వాలిటీస్ గురించి చెప్తున్నారు. సమో దమస్ తప శౌచం అని అంటున్నారు. సమో పీస్ఫుల్ గా నెమ్మదిగా ఉండడం, తమస్ ఎక్స్టర్నల్ సెన్సెస్ కంట్రోల్ అన్ని, తమస్ అన్నది కంట్రోల్, ఈ ఇంద్రియాలనంతా కంట్రోల్ గా ఉంచుకోవడం, తపస్ ఆస్టారిటీస్ తపస్ చేయడం, ఆ నియమాల్ని పాటించడం, శౌచం క్లెన్లీనెస్, చాలా శుభ్రంగా, ఇంకా లోపల శుభ్రం ముఖ్యం, తర్వాత బయట శుభ్రం కూడా ముఖ్యం కదా. సో బయట శుభ్రం, తర్వాత జ్ఞానం కంప్లీట్ నాలెడ్జ్తో ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ శాంతి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, పీస్ఫుల్నెస్ అన్నది. దమస్ తర్వాత ఎక్స్టర్నల్ సెన్స్ కంట్రోల్, వాళ్ళు దమస్ అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు ఎలా అంటే ఆ బ్రాహ్మణులు వాళ్ళ ఎక్స్టర్నల్ సెన్సెస్, వాళ్ళ ఇంద్రియాలంతా వాళ్ళు వచ్చేసి ఊరికే వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ భౌతికమైన ప్రపంచం వాళ్ళు ఆ ఇంద్రియాలన్నీ తప్పుగా వాడరు. ఎప్పుడు ఆ కళ్ళు ఆ భగవంతుడిని దర్శనం తీసుకోవడానికే, ఆ ఒక స్మెల్లింగ్, ఆ ఒక ముక్కు అన్నది, ఆ వాసన చూడడం అన్నది, స్వామివారి
స్వామివారు పాదాల్లో ఉండే ఆ తులసి దళాల్ని స్మెల్ చేయడానికి, ఆ నోరు అన్నది ఆ స్వామివారి ఒక గ్లోరీస్ ఎప్పుడు పాడడానికి, చెవులు అన్నది స్వామివారి ఒక శాస్త్రాలు ఇవన్నీ వినడానికి, వాళ్ళు ఒక సెన్సెస్ అన్నది అన్నిటినీ కూడా ఆ భక్తి మార్గంలోనే వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. అది తమస్ అనేది అంటున్నారు. తపస్ చూసాం మనం, తపస్ ఇది ఆస్టెరిటీస్, శౌచం. సో ఇవన్నీ సమో దమస్ తపస్ శౌచం శాంతిర్ ఆర్జవం ఏవచ. జ్ఞానం విజ్ఞానం, జ్ఞానం పొందిన వారు, విజ్ఞానం ఆ ఆత్మ సాక్షాకారం వాళ్ళు రియలైజ్డ్ గా ఉంటున్నారు. దీన్ని అందరికీ వాళ్ళు నేర్చుకున్నది అంతా దీన్ని అందరికీ పంచడం అన్నది, అందరికీ నేర్పియడం అన్నది. అందుకనే బ్రాహ్మణుల్ని హెడ్ ఆఫ్ ద సొసైటీ అని అంటున్నారు కదా. ఇప్పుడున్న ఈ కలియుగంలో హెడ్ అన్నది కంప్లీట్ గా లాస్ట్ అన్నమాట. ఆ ఒక తల అన్నది పోయింది అని అంటున్నారు శీల ప్రభుపాదుల వారు. అందుకోసమే ప్రభుపాదుల వారు ఈ ఒక మన ఇంత దిస్ ఇస్ వెరీ వెరీ నెక్టర్, ఈ ఒక చాంటింగ్ అన్నది, ఈ ఒక కృష్ణ కాన్షియస్ అన్నది చాలా అన్యాయంగా ఉన్న వాళ్ళని అందరినీ ఎంతో 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 కిందికి ఉన్న వాళ్ళకి అందరికీ ఈ ఒక సీక్రెట్ అన్నది కృష్ణ కాన్షియస్ అన్నది ఆ ప్యాషన్తో, ఆ ప్యాషన్ కాదు, ఆ కంపాషన్తో వాళ్ళకి నేర్పించి వాళ్ళని కూడా బ్రాహ్మణులు చేసి ఈరోజు మనం అందరినీ లీడ్ చేసే వాళ్ళలాగా గురు మహారాజులాగా ప్రభుపాదుల వారు తయారు చేశారు. సో మనం ఏం చెయ్యాలా, మనకు కూడా అలాంటి ఒక గుణాలు ఉన్నాయి, అలాంటి ఒక కార్యాలు చేసేదానికి ఒక ఇంట్రెస్ట్ ఉంది అని మనకు కూడా అలా ఉండిందంటే మన గుణాలు, మన స్వభావం, మనము ఇంక్లైన్ అయ్యే ఆ ఒక వర్క్, ఇంక్లైన్ అయ్యే ఆ ఒక యాక్టివిటీ అలాగా ఉండిందంటే మనం కూడా ఈ శాస్త్రాలని చదవాలా, ఒక గురువుల ద్వారా మనం తెలుసుకోవాలా. ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో, ఆ జ్ఞానాన్ని కంప్లీట్గా పొందుతున్నామో, ఆ విజ్ఞానం అన్నది కూడా మనకి లభిస్తుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం కూడా ఎలా భగవంతుడు ద్వారా, ఆ గురువుల ద్వారా మనకు ఆ విజ్ఞానం అన్నది లభిస్తుంది. అప్పుడు మనం కూడా అందరికీ మనకు తెలిసినది అందరికీ వెళ్ళి చెప్పడం, వాళ్ళకి కూడా వాళ్ళని కృష్ణ కాన్షియస్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే వాళ్ళు కృష్ణ కాన్షియస్లోనే ఉంటే కూడా వాళ్ళని ఉన్న లెవెల్లో నుంచి కొంచెం దాంట్లో నుంచి పైకి తీసుకొని రావడం, మన వల్ల అయిన వరకు మనము ఈ ఒక సంకీర్తన యజ్ఞలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి. సో ఇలా ఉంటుంది బ్రాహ్మణులు వాళ్ళ క్వాలిటీస్ అని స్వామివారు బ్రాహ్మణుల గురించి చాలా బాగా ఇక్కడ 42 శ్లోకాల్లో చెప్పారు. ఇంకా నెక్స్ట్ 43లో క్షత్రియులని గురించి, తర్వాత ఇంకా వైశ్యుల్ని గురించి, శూద్రుల క్వాలిటీస్ ఏమేమి ఉంటుంది అని చెప్తున్నారు. ఏ ఒక లెవెల్ కూడా తక్కువ కాదు. ఈ లెవెల్ దానికన్నా తక్కువ, శూద్రుల లెవెల్ దీనికన్నా తక్కువ, ఈ లెవెల్ దానికన్నా ఎక్కువ, ఏ ఒక లెవెల్ తక్కువ ఎక్కువ కాదు. మనం ఉండే లెవెల్లో మనకి ఏది డ్యూటీస్ ఉన్నాయో ఆ డ్యూటీస్ మనం కంప్లీట్గా పూర్తిగా మనము కంప్లీట్ చేసి, ఎప్పుడు స్వామివారు ఒక సంతోషం కోసం, ఆయన ఒక ప్లెషర్, ఆయన ఒక సంతోషం కోసం ఎప్పుడైతే ఆయన్ని మధ్యలో పెట్టుకొని చేస్తున్నామో, ఎవరైతేనూ సరే వాళ్ళు ఉన్నతమైన స్టేజ్లో ఉన్నట్టే. వాళ్ళు ఈ ఒక త్రిగుణాలలో నుంచి అధికంగానే దే విల్ రైస్ అంటున్నారు ఇక్కడ. వాళ్ళు ఈ త్రిగుణాలలో నుంచి కూడా పైకి రైస్ అయ్యి తొందరగా వాళ్ళ ఒక స్పిరిచువల్ జర్నీ తొందరగా సాగుతుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ డివోటీస్. ఈరోజు 42nd శ్లోకంలో నుంచి మనం బ్రాహ్మణుల క్వాలిటీస్ బాగా తెలుసుకున్నాం. సో ఎనీ డౌట్స్ అండ్ కామెంట్స్ అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ ద ఆపర్చునిటీ. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మాతాజీ, ప్రభుజీ. మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాం మాతాజీ.